పరిపూర్ణ బోధనలో ప్రవేశింపజేసినటువంటి మా తండ్రి గారైన అమలానంద వెంకటస్వామి రెడ్డి గారి దివ్యమూర్తి స్వామికి నమస్కరిస్తూ ఈరోజు మనందరికీ చాలా శుభదినం. దేవదేవుడైనటువంటి గురుదేవుని పూజించుకుంటూ అందులో భాగంగా మనము సనాతన ఋషులైన గురువులు పరంపరగా మనకు బోధన అందించారు. ఆ బోధను మనము సాంప్రదాయ పెద్దల సమక్షంలో వింటూ ఎరుకకు మరుపు సహజము కాబట్టి ఆ మరుపును సుదూరంగా పంపిస్తూ బోధన గురువులతో బోధానందాన్ని అనుభవిస్తున్నాము. ఇంత చక్కటి అవకాశాన్ని మనకు కలిగించి ఇక్కడ ఆశ్రమాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది తమను ఆశ్రయించిన వారికి ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా పరిపూర్ణ బోధన బోధిస్తూ గురుతర బాధ్యతగా జీవితాన్ని గడుపుతున్నటువంటి పెద్దలు శ్రీ సమరసానంద కృష్ణమూర్చార్యులు, పూర్ణానంద సత్యనారాయణ ఆదులు, ఇటువంటి గొప్ప విద్యావంతులు, మన పరిపూర్ణ బోధన ఆశాంతము పరిశీలించిన మహనీయులు, ఇటువంటి వారి పాదపద్మముల హృదయపూర్వక ద్వాదశ సాష్టాంగ దండ ప్రణామం చెప్పుకుంటూ ఇంకా ఈ సభలో సభాధ్యక్షులు దయానంద నాగుల వెంకటేశ్వర స్వామి గారు, మిగతా సాంప్రదాయ పెద్దలు ఎందరో ఆసీనులై ఉన్నారు. పేరు పేరున వారి వారి పాదపద్మములకు నా ద్వాదశ నమస్కారాలు శిరస్సు వహించి చెప్పుకుంటూ, అలాగే ఈ సృష్టికి అంతా దేవుడు గురుదేవుడని, అటువంటి గురుదేవునికి శాస్త్రోక్తంగా తనుమనధనములు ధారపోసి జీవిత పర్యంతము గురువుకు స్థానాంగ భావ ఆత్మసేవలు చేస్తూ గురు సన్నిధానములో పరిపూర్ణ బోధన తెలుసుకుని పరమానంద భరితులై అశరీరులై అనహంకారులై అనిమిషులై ఉన్నటువంటి మీ అందరికీ కూడా అన్ని కాలాలలో సద్గురు కరుణా కటాక్షాలు కలగాలని సద్గురుదేవుని ప్రార్థిస్తూ ఈరోజు పెద్దలు మనకు కందార్థాలను గురించి వివరించి చెప్పమన్నారు. భావత కృష్ణ ప్రభువులు నవవ్యాకరణ పండితుడు, విశేషమైన గురుకృప కలిగిన మహనీయుడు, ప్రపంచంలోని ఉన్నటువంటి మేధావులకే బహుమేధావి అయిన ఇటువంటి మహనీయుడు గురువును సేవించి గురువు ద్వారా తెలుసుకున్న బోధను ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు అంటే, ఆయన నేను పరమాత్మనని బాగా నిస్సందేహంగా తెలుసుకొని పరమాత్మ ఆనందాన్ని అనుభవించి కొంతకాలానికి ఆ పరమాత్మకే సందేహం వచ్చినప్పుడు గురువును ఆశ్రయించినప్పుడు పరిపూర్ణ బోధ చెప్పే గురువు పరమాత్మ స్థానములో జగదధిష్టానమైన గురువు యొక్క తత్వానికి ప్రబోధించేదే కృష్ణ ప్రభువులు చెప్పే బోధ. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. సామాన్య మానవులకు ఏమి తెలియని వారికి కందార్థాలు అర్థం కావు చెప్పినా కూడా. ఎందుకు అర్థం కావు అంటే, అర్థమయ్యేకి అంతకుముందు గురు సమానులైన పరశురామ నరసింహదాసు గారు ఏమీ తెలియని వారు గురువు దగ్గరికి పోతే గురువు బోధించే క్రమం అద్భుతంగా బోధిస్తారు. అవన్నీ చెప్పితే మళ్ళీ బాగుండదనే సుసంకల్పంతో నేను పరమాత్మననే స్థానానికి వచ్చిన సాధన సంపత్తి కలిగిన వారు నేను పరమాత్మననే బాగా దృఢము చేసుకున్నవారు. సాధన చతుష్టయ సంపదలు వేరు. ఈయన సాధన సంపత్తితో వచ్చినాడు కాబట్టి ఈయన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వం ప్రబోధిస్తాడు. అంతకుముందు ఆయన విక్షేప శక్తే పరమాత్మని, అదే సత్య జ్ఞానం అనంతమై ఉందని, శుద్ధ చైతన్యమై ఉందని బాగా వేదాలు ఉపనిషత్తులు సమస్త గ్రంథాలను పరిశోధన చేసి దృఢము చేసుకున్న మహనీయునికి పరిపూర్ణ బోధ చెప్పే గురువు అన్ని శాస్త్రాలలో దాన్ని అంతగా వర్ణించి చెప్పిండే వస్తువుకు పరిపూర్ణ బోధ చెప్పే గురువు దానికి దోషము చూపిస్తాడు. ఇది పరిపూర్ణ బోధలో ఒక అద్భుతమైన విషయం. పరమాత్మతత్వాన్ని పొందిన మహనీయునికి అపరమాత్మలో దోషం చూపిస్తాడు. నాయన ఈ పరమాత్మైన విక్షేప శక్తి, శరీరమైన ఆవరణ శక్తి లేకపోతే ఉండలేదు, దీనికి ఆ పెద్ద దోషం ఉంది. ఇదిగో ఏ దోషము లేనటువంటిది శుద్ధ నిర్గుణమైనది పరిపూర్ణము అని వీటికి సర్వలక్షణ విలక్షణమైన సర్వవ్యాపకమైన పరిపూర్ణాన్ని చూపిస్తాడు. ఈ క్రమంలో నేను ఒక కందార్థం తీసుకొని అధ్యక్షుల మాట మేరకుండా, ఎందుకంటే నాకు ఒక చెడ్డ పేరు ఉంది, ఒక పెద్ద బిరుదు కూడా ఇచ్చారు. ఈ మధ్య మైకాసురుడు అని బిరుదు ఇచ్చారు. మైకి తీసుకుంటే రాక్షసుడు అయిపోతాడు. నా కార్యకర్తలు ఫోన్లలో ముందే నేను రాకపూర్వమే ఫోన్ చేసి నువ్వు గంట చెప్పాలి స్వామి, 2 గంటలు చెప్పాలి అంటేనే నేను చెప్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు అధ్యక్షుల మాటను మేరకుండా ఎరుక అజడము, జడము ఈ జగము, అరయగ పరిపూర్ణము ఏమి అనరానిది, ఎరుక జగములు అస్థిరములు, పరిపూర్ణము శాశ్వతపుది పాటించి కనరా, నీవు ఆ 2 పాటివి వినరా. గురుముఖమున వీటి ఏనరుడు గుర్తెరుగును, తిరిగి పుట్టుడు వాడి ధరపై మునుపటి వలే.
తిరిగి పుట్టనటువంటి స్థితిని సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య సాస్తిత్వ విదేహ కైవల్య ముక్తులు కాకుండా పరిపూర్ణ బోధ చెప్పే గురువును మనం ఆశ్రయించినప్పుడు ఇప్పుడే ముక్తిని కలిగిస్తాడు. ఎప్పుడు నీరు తాగితే అప్పుడే దట్టి తీరిపోతాడు, ఎప్పుడు అన్నం తింటే అప్పుడే ఆకలి తీరిపోతాడు, ఎప్పుడు పెళ్ళి అయితే అప్పుడు ఆ కామసుఖం తీరిపోతుంది, ఎప్పుడు ధనము లేనప్పుడు ధనము దొరికింది అనుకో దరిద్రం పోతుంది. అంటే ఈ ఆర్చి నేను పరమాత్మనని పరమాత్మకు సందేహం వచ్చినటువంటి మహనీయునికి పరిపూర్ణ బోధ చెప్పే గురువు అతి సులభంగా చెబుతున్నారు. జాతికి ఒక మాట, అరటికి ఒక కాపు అన్నారు. పలుమార్లు మనం చెప్పించుకోని అవసరంలో దృఢము చేసుకోవాలి. మా గురువు మాకు చెప్పినప్పుడు ఒక్క మాటకే దృఢం చేసుకుందాం. పలుమార్లు చెప్పించుకోవడము, విసిగించడము, గురువుని ఆ పని చేయకూడదు. గట్టి నమ్మకం ఉండాలి గురువాక్యం పైన. వీరికి చెప్తున్నాడు గురువు, బిడ్డ శిష్య ఎరుక అజడము, ఎరుక అనగా ఎరిగే వస్తువు, అది నీవై ఉండావని ఉపదేశం ఇచ్చే క్రమంలో 3 దీక్షల ద్వారా మన గురువు ప్రబోధిస్తాడు. ఎరిగే ఎరుక సూర్యుడికి చంద్రుడికి పంచభూతాలకు సృష్టిలో ఏ వస్తువుకు లేదు ఎరుక. ఆ ఎరిగే స్వరూపము మనమయ్యే ఉన్నాం. ఇది అజడం అంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది. ఇది సామాన్యమైనది కాదు ఈ ఎరుక. దీన్ని ఎంతటి వారు కూడా కార్చిచ్చును కబలించిన వారు, సముద్రాన్ని మృంగిన వారు, హాలాహలమునే కబలించిన వాళ్ళు కూడా ఈ ఎరుక జాడనో ఎరుకనో నిర్మల స్థితిలో లేకుండా చేసుకునే విధానంలో వాళ్ళు ఉండలేరు. గురు కృప కలిగిన మహనీయులైతే అవును ఇది అజడమైనటువంటిది, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, ఏదో ఒక విషయంపైకి చెల్లించే దాని సహజ గుణమై ఉంటుంది. గురువు నా పాప నా బిడ్డ అనే పదాలు ఉపయోగించి దానికి ఉండే సహజ గుణాన్ని పోగొట్టి దాన్ని కదలకుండా చేస్తాడు. ఎలా చేస్తాడనే క్రమంలో ఇంక బోధంతా తీసుకొని వచ్చి చెప్పి, కదిలితే దానికి సుఖం ఉండదు నాయన, కదిలితే ఆనందం ఉండదు, తృప్తి ఉండదు, కదిలితే దానికి ప్రహ్లాదము మొదలైన గుణాలన్నీ తప్పిపోతాయిగా. ఆ కదిలే వస్తువే మాయ, అదే మిథ్య, అదే లేకతోచినటువంటిది అని చెప్పి దానిపైన భ్రాంతిని ఇవ్వకూడతాడు. ఇంకా ఈ జగత్తంతా కూడా జడమైనటువంటిది. జగత్ అనగా ఏది? ఎరుకకు ఆవరణగా ఉండే శరీరము, శరీరానికి ఆవరణగా ఉండే ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ప్రపంచము 2 జడమైనవి. ఇవి చెబితే తెలుసుకోలేనివి, ఎరగలేనటువంటివి. వీటికి అవ్వల పరిపూర్ణం ఉంది నాయన. ఇది జడము కాదు, అజడము కాదు. ఇది అహం అనదు కదా, ఒప్పిస్తాడు శిష్యునికి. అహం ఉన్నదో లేదో చూడదు, నిజమే కదా, అహమును పుట్టించదు కదా, అహం ఉదయించేటి వరకు అది ఉన్నది కదా అని ఆ పరిపూర్ణానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ అన్ని కందార్థాల్లో తెలియజేస్తాడు. తెలియజేసిన తరువాత పరిపూర్ణము సంగతి ఉండని నాయన. ఈ ఎరుక జగములు అస్థిరములు, అజడమైన ఎరుక, జడమైనటువంటి శరీర ప్రపంచములు స్థిరమైనవి కాదు. జగత్ అనే శరీరము ప్రపంచము, దేహం అనే శరీరము కాల ప్రవాహములు కదిలిపోతూ ఉంటాయి. ఇంకా ఈ వీటిని ఆశ్రయించుకున్నటువంటి ఈ పక్షి, ఈ నేననే ఎరుక, అజడమైన ఎరుక రోజు కాలిపోతూ దాని యొక్క శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది వయసు అయిన తరువాత. ఇవి 2 అస్థిరములు, స్థిరమైనటువంటివి కాదు. స్థిరమైనటువంటిది పరిపూర్ణము నాయన. ఇదిగో ఈ పరిపూర్ణం ఈ విధంగా ఉంది అని బాగా పరిపూర్ణాన్ని దృఢం చేసుకొని ఈ ఎరుకైన అజడమైన దాని తత్వాన్ని విచారించి అదే చెప్పాడు కృష్ణ ప్రభువు. అజడమైన ఎరుక తాడులో పాము వంటిది, ఎండమావుల్లో నీళ్లు వంటిది, బొడ్రాలు బిడ్డ వంటిది, ఆకాశ పుష్పము, ఆకాశ నగరము, మరియు కుందేటు కొమ్ము, స్వప్నానందము, ఈ ఉపమానాలు పేర్లు ఉన్నాయని వస్తువు లేదు. ఈ ఎరిగే ఎరుకను బాగా విచారించినప్పుడు దీనికి పూర్వోత్తరాల్లో స్థానములు లేదు, లేకతోసినది అని దృఢమైందనుకో, ఎరుకపైనే మనకు భ్రమపోతుంది. ఈ ఎరుక కాల ప్రవాహంలో మతాలు, శాస్త్రాలు, సిద్ధాంతాలు, దేవతలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేసి పెట్టింది. ఇది అబద్ధమైనప్పుడు దాని సంతతంతా అబద్ధమేనని వీడు నిర్మలుడైపోతాడు. అద్భుతమైనటువంటి ఆ పరిపూర్ణాన్ని దర్శించి తన లేమిని విచారించినప్పుడు వీడు మునుపటి వలె జగత్తులో ఇంకా పుట్టడు, ఎక్కడా పుట్టడు. రాగం ఉండదు, విరాగం ఉండదు, జ్ఞాని కాదు, అజ్ఞాని కాదు, కర్మి కాదు, వికర్మి కాదు, ఎక్కడ ఉంటాడు. ఇంకా వాడిని వర్ణించే కుదరదు. పద ప్రయోగాలు చాలు, అంత గొప్ప స్థితి ఉంటుంది. ఈ స్థితిని పొందిన తరువాత మనకు అక్కడ పూజా విధానంలో చెప్పాడు కృష్ణమూర్తి స్వామి, క్రమశిక్షణ ఉండాలి. ఏముండాలి క్రమశిక్షణ? మనది శూద్ర కులము కాదు, వైశ్య కులము కాదు, మరియు క్షత్రియ కులము కాదు, బ్రాహ్మణ కులము కాదు, గురుకులం మనది.
ఇప్పుడు ఇంత బోధ ఎరిగిన తరువాత గురువు గారు ఇంటికి పంపించేటప్పుడు అనేక నియమాలు సూక్తులు అన్నీ చెప్పి పంపిస్తాడు. మనల్ని చూసి పలువురు మెచ్చుకునేటట్లు మన వ్యవహార నడి నుడి అద్భుతంగా ఉండాలి. తల్లి కంటే దైవము లేదు, తండ్రి కంటే దైవము లేదు, భార్య కంటే దేవత లేదు. ఈ విధంగా అందరి దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంటూ ప్రభుత్వ ఆస్తులను మనం సంరక్షిస్తూ ప్రకృతిని సంరక్షిస్తూ వినయ విధేయతలు కలిగి ఎవరు చూసినా మనకు మన బోధించే గురువుకు మంచి పేరు తెచ్చేటట్టు మన జీవన విధానము మన నడి నుడి కలిగి జీవించాలని సార్థక నామదేవులమై గురువు చెప్పే కష్టము గురువు మన పైన పెట్టుకున్నటువంటి ఆశను ఒప్పు చేయకుండా జీవన విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలని అట్లా తీర్చిదిద్దే విధానానికి ఈ పెద్దలైన గురువులు ఇటువంటి గురు పూజ కార్యక్రమాలు పెట్టి పెద్దల చేత మనకు ఎన్నో మర్మధర్మాలు బోధిస్తూ ఉంటారు. మనం ఈ మర్మధర్మాలు పదే పదే విని వాటిని నిత్యానుష్ఠానంలో పెట్టుకుని ముందుకు పోవాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు కార్యకర్తలకు మరొకసారి నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తుంది. ఇది మొదటిసారి సుమారుగా ఒక 20-30 సంవత్సరాలుగా బ్రహ్మానంద రెడ్డి ఇంత తక్కువ టైం మాట్లాడారు. 11 నిమిషాలు మాట్లాడింది కరెక్ట్గా.